మిత్రమా, నేను చెప్పేది నీకోసమే. రేపు నువ్వు కష్టపడకూడదని చెప్తున్నా కాబట్టి నా వీడియో చివరి వరకు చూడు. నీకు నచ్చితే నలుగురికి షేర్ చేయి, ప్రభుత్వానికి చేరే వరకు దాన్ని షేర్ చేస్తూనే ఉండు. మేజర్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం. బెంగళూరు సిటీ చూసుకుంటాం. బెంగళూరు సిటీలో వేసవికాలం వచ్చిందంటే చాలు వేలకు వేలు పెట్టి వాటర్ కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకని? అడంతలా గ్రీనరీ ఉంటుంది, చెట్లు ఉంటాయి, పచ్చని చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, మన వాటర్ ఎందుకు లేదు భూమిలో? కారణం తెలుసా? చెప్పనా? బెంగళూరులో మనం పోసిన ఉచ్చ దగ్గర నుంచి కురిసే వాన వరకు బెంగళూరు సిటీలో ఎక్కడా భూమిలోకి వెళ్ళకుండా పెద్ద పెద్ద కాలువలు పైపుల ద్వారా అక్కడి నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువులోకి వెళ్తున్నాయి. అంటే ఆ చెరువులో భూమిలో ఇంకుతుంది, కానీ అక్కడి నుంచి 200 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి సిటీలో ఎక్కడా కూడా నీరు వెళ్ళే అవకాశం లేక కిందన్న భూమిలో నీరంతా ఇంకిపోయి, ఏదైతే భూమిలో నీరు ఉంటుందో ఆ నీరంతా ఇంకిపోయి బోర్లు వేసినా సరే నీరు పడని పరిస్థితి. ఎవరికో ఒకరికో ఇద్దరికి పడితే వాళ్ళు వేలకి వేలు డబ్బులకి ట్యాంకర్లు అమ్ముకుంటున్నారు నీళ్లు, మిగతా వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఇది ప్రాబ్లం బెంగళూరులో ఇప్పుడు స్టార్ట్ అయింది. రేపు మన ఏపీలో రాదు అని ఎవరన్నా చెప్పగలరా? హైదరాబాద్లో రాదు అని ఎవరన్నా చెప్పగలరా? చెప్పలేరు. వస్తుంది. ఎందుకంటే మనం చేసే పని అదే కదా. మన ఇంటి ముందు బురదైపోతుందని చెప్పేసి మొత్తం సిమెంట్తో అదిలికేస్తున్నాం. సిమెంట్ రోడ్లు, సిమెంట్ కాలువలు, భూమిలోకి నీళ్ళు వెళ్ళే దారి ఎక్కడుంది? మళ్ళీ దీనికి సొల్యూషన్ ఏంటి? భూమిలోకి నీళ్ళు వెళ్ళాలంటే అలా మన కాలికి మట్టి అంటుకోకూడదు, కానీ భూమిలోకి నీళ్ళు వెళ్ళాలి. దానికి సొల్యూషన్ నా దగ్గర ఉంది. ఎవడైతే కొత్తగా ఇల్లు కడుతున్నాడో, లేకపోతే ఇంతకుముందు వాళ్ళు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టి ఉన్నారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ అనేది ఒక చిన్న జీవో పాస్ చేయాలి. ఏంటంటే ఎవరైతే ఇల్లు కడుతున్నారో వాళ్ళు వర్షం ద్వారా వచ్చిన ప్రతి చుక్క కూడా ఇంకుడు గుంత ద్వారా భూమిలోకి వెళ్ళేలా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి. అలా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసిన వాళ్ళకి మాత్రమే పవర్ సప్లై ఉంటుంది, అంటే కరెంట్ కనెక్షన్ ఇవ్వబడుతుంది, వారికి మీటర్ ఇవ్వబడుతుంది అని ఒక రూల్ అయితే పాస్ చేసి స్ట్రిక్ట్గా దాన్ని అమలు చేస్తే 100% వాటర్ కొరత తగ్గుతుందని నేను చెప్పను, కానీ 50% నీటి సమస్య అనేది తీరుతుంది. నా మాటకి మీరు ఏకీభవిస్తే ఈ వీడియోని మన దేశ రాజకీయ నాయకుల దగ్గరికి కానీ రాష్ట్ర రాజకీయ నాయకుల దగ్గరికి కానీ చేరే వరకు చేరవేయండి. కనీసం నేను చెప్పింది విన్న తర్వాత గవర్నమెంట్ ఒక ఆలోచన తెచ్చుకొని మంచి ఆలోచన, ఇది బాగుందని జీవో పాస్ చేస్తే రేపొద్దున్న మన ముందు తరాల వారు, అంటే మన పిల్లలు కావచ్చు, మనవలు కావచ్చు, నీళ్లతో ఇబ్బంది పడకుండా సంతోషంగా జీవితాన్ని సాగించగలుగుతారు. లేకపోతే ఇప్పుడు బెంగళూరు లాగే మనం కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది.